దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, నీవు ఆశీర్వదించబడాలి అని, నీవు దీవించబడాలి అని ఆయన యొక్క ఇష్టమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. మరి ఆదిలో దేవుడు ఆదాము అవ్వను నిర్మించినప్పుడు మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు తెలియజేశాడు. మనం గమనించినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 28లో యొక్క వాగ్దానాలను, యొక్క వాక్య భాగాలను మనము గమనించగలం. మనం ఫలించాలని, మనము అభివృద్ధి చెందాలి అని, విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి సర్వశక్తి కలిగిన దేవాది దేవుని వైపు మనము తిరగాలి అని మొదటిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మరి అబ్రహామును మనం గమనించినట్లయితే, ఇస్సాకును మనం గమనించినట్లయితే, యాకోబును మనము గమనించినట్లయితే, మరి వారు సర్వశక్తుడైన దేవాది దేవుని వైపు తిరిగి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డ విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుని వైపు మనము తిరగాలి అని మొదటిగా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. రండి కొన్ని వాక్యాలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండము 26వ అధ్యాయము 3వ వాక్యం నుంచి కొన్ని మాటలు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వాక్యము. ఇస్సాకుకు ఈ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పరచుచు వచ్చెను. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవాను, ప్రభువును మరి కలిగి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుని వైపు తిరిగిన అబ్రహామును దేవుడు ఎంతగానో దీవించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకును దేవుడు ఎంతగానో మరి దీవించాడు అని చూస్తూ ఉన్నాము. మరి యాకోబును కూడా మనం